వేగానికి పట్టుదలకి మధ్య జరిగే పోరాటం ఇది మనం రోజూ చూసేదే కదా. మనందరికీ చిన్నప్పట్నుంచీ తెలిసిన కథే తాబేలు కుందేలు కథ. కాని ఈరోజు దాన్ని కేవలం ఒక కథలా కాకుండా ఒక స్ట్రాటజీ కేస్ స్టడీలా చూద్దాం. చూడటానికి చాలా సింపుల్గా అనిపించే ఈ కథలో ఎంత బలమైన పాఠాలున్నాయో రండి చూద్దాం. చూశారు కదా, కథ ఇక్కడే మొదలవుతుంది. ఇది కేవలం క్యారెక్టర్ల పరిచయం కాదు, అసలు కథలోని కాన్ఫ్లిక్ట్కి పునాది ఇక్కడే పడుతోంది. ఒకవైపు తన స్పీడ్ చూసి విపరీతమైన గర్వంతో ఉన్న కుందేలు, మరోవైపు ఆ స్పీడ్ లేదని రోజూ ఎగతాళికి గురయ్యే తాబేలు. ఈ తేడానే, ఈ వైరుధ్యమే మొత్తం కథని ముందుకు తీసుకెళ్తుంది. సరే, ఇక మన కథలో మొదటి భాగానికొద్దాం. ఊహించని పంద్యం. ఇంతకీ ఈ పోటీలో ఉన్నదెవరు? అసలు ఈ పంద్యం అనే ఆలోచన ఎలా పుట్టింది చూద్దాం. చూడండి, వీళ్ళిద్దరి మధ్య తేగ ఎంత క్లియర్గా ఉందో. ఒక పక్క స్పీడ్ అనేది పుట్టుకతో వచ్చిన వరంలా భావించే కుందేలు, ఇంకో పక్క నెమ్మదితనమే పెద్ద బలహీనత అని అందరూ అనుకునే తాబేలు. వీళ్ల ఈ క్యారెక్టర్లే వాళ్ళ స్ట్రాటజీలకు పునాది అనమాట. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. అసలు కీలకమైన ఘట్టం ఇదే. ఎప్పుడూ అవమానాలు పడే తాబేలు ఇప్పుడు ఏకంగా కుందేలుకే ఛాలెంజ్ విసిరింది. ఊహించనిది కదా, చాలా ధైర్యమైన నిర్ణయం. ఇదేం చూపిస్తుందంటే, బలహీనంగా కనిపించేవాళ్లు కూడా టైమొచ్చినప్పుడు వాళ్ల బలమేంటో చూపిస్తారని. ఓకే, ఇప్పటిదాకా కథ చూశాం. ఇక అసలు సిసలైన స్ట్రాటజీ అనాలిసిస్లోకి వెళ్దాం. ఈ పంద్యం కేవలం ఎవరికి ఎక్కువ స్పీడ్ ఉంది అని తేల్చేది కాదు. ఇది రెండు వేర్వేరు అప్రోచుల మధ్య, రెండు వేర్వేరు మైండ్సెట్ల మధ్య పోటీ. ఒక్కసారి వాళ్ల స్ట్రాటజీలు చూస్తే, కుందేల్ ప్లాన్ చాలా సింపుల్. ఒక్కసారిగా దూసుకెళ్ళిపోవాలి, ఫాస్ట్గా గెలిచేయాలి. దాని బలం న్యాచురల్ స్పీడ్. కాని తాబేలు స్ట్రాటజీ దీనికి కంప్లీట్గా ఆపోజిట్. స్థిరంగా, ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి. దాని బలమేంటి? కాన్సంట్రేషన్, పట్టుదల. అందుకే అంటున్నాను, ఇది కేవలం స్పీడ్ వర్సెస్ స్లో కాదు, ఇది టాలెంట్కి, కన్సిస్టెంట్గా కష్టపడటానికి మధ్య జరుగుతున్న ఫైట్. అయితే ప్రతి స్ట్రాటజీలోనూ ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఈ రేస్ గతిని పూర్తిగా మార్చేసిన ఆ ఒక్క మూమెంట్ గురించి మాట్లాడబోతున్నాం. ప్రతిభకే అతి విశ్వాసం తోడైతే ఏం జరుగుతుంది? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. మనకు సహజంగా ఏదైనా టాలెంట్ ఉన్నప్పుడు ఒక్కోసారి అదే మనకు పెద్ద శత్రువుగా మారుతోంది. ఇప్పుడు కుందేలు విషయంలో సరిగ్గా అదే జరగబోతోంది. అండ్ ఇదే ఆ ప్రాణాంతకమైన తప్పు. కుందేలుకి తన స్పీడ్ మీద ఎంత నమ్మకమంటే, అవతలున్న పోటీదారుడిని పూర్తిగా లైట్ తీసుకుంది. గెలుపు నాదే కదా అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో మధ్యలో ఓ కునుకు తీద్దామనుకుంది. ఇది జస్ట్ నిద్రపోవడం కాదు, గెలుపుని చాలా నిర్లక్ష్యం చేయడం. అతివిశ్వాసం కుందేలు ఓడిపోవడానికి అసలు కారణం ఇదే. ఈ అతివిశ్వాసం ఏం చేస్తుందంటే, మనల్ని రియాలిటీకి దూరం చేస్తుంది. మనం గెలుపుకు ఎంత చేరువలో ఉన్నా సరే, ఫినిషింగ్ లైన్ దాటేంతవరకు మన ప్రయత్నాన్ని ఆపకూడదు అనే ఒక పెద్ద పాఠమిది. ఈ టైం లైన్ చూస్తే మనకు మొత్తం సీన్ అర్థమైపోతుంది. స్టార్టింగ్లో కుందేలు భీభత్సమైన లీడ్ తీసుకుంది, కాని మధ్యలో నిద్రపోవాలని డిసైడ్ అయింది. ఆ గ్యాప్లో తాబేలు ఎక్కడ ఆగలేదు. నెమ్మదిగా, స్టెడీగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. చివరికి నిద్రపోతున్న కుందేల్ని దాటేసి ముందుకు వెళ్ళిపోయింది. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. నిజం చెప్పాలంటే, ఇక్కడ జరిగేది ఏదీ సర్ప్రైజ్ కాదు. రెండు వేర్వేరు స్ట్రాటజీలు ఫాలో అయితే వాటికి ఎలాంటి ఫలితం వస్తుందో సరిగ్గా అదే జరుగుతుంది. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి. కుందేలు నెమ్మదిగా నిద్రలేచింది. అమ్మయ్యా, బాగా నిద్రపట్టింది అనుకుంటూ చుట్టూ చూసింది. గెలుపు తనదే అన్న ధీమాతో ఉంది. కానీ రియాలిటీ దానికొక పెద్ద షాక్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అంతే, తాబేలు గెలిచింది. అది కూడా ఎలా? నెమ్మదిగా, కాని ఖచ్చితంగా. ఈ ఒక్క మాట చాలు తాబేలు స్ట్రాటజీ మొత్తం చెప్పడానికి. ఇది సడన్గా వచ్చిన విక్టరీ కాదు, కన్సిస్టెంట్గా, అలసిపోకుండా చేసిన కృషికి దక్కిన ఫలితం. సరే, కథ బావుంది. కానీ ఇంత చిన్న కథ ఇన్ని తరాలుగా ఎందుకు నిలిచిపోయింది? దాని వెనకున్న అసలు నీతి ఏంటి? ఇప్పుడు ఫైనల్గా దాని గురించి మాట్లాడుకుందాం. నిదానమే ప్రధానం. మనందరికీ తెలిసిన కొటేషనే ఇది. కానీ దీని అర్థం స్లోగా ఉండండి అని కాదు, అస్సలు కాదు.
దాని అసలు మీనింగ్ ఏంటంటే స్థిరంగా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, పట్టుదల వదలకూడదు అని. అసలు తాబేలెందుకు గెలిచింది? సింపుల్. కుందేలు కేవలం తన టాలెంట్ని నమ్ముకుంది. కాని తాబేలు కన్సిస్టెంట్గా చేసే ప్రయత్నాన్ని నమ్ముకుంది. కుందేలు మధ్యలో నిర్లక్ష్యంతో ఆగిపోయింది. తాబేలు మాత్రం ఎక్కడా గివప్ ఇవ్వలేదు. చివరికి పట్టుదలే గెలిచింది. అంతేగాని కేవలం స్పీడ్ కాదు. సో చివరిగా ఈ కథ మన ముందు ఒకే ఒక ప్రశ్నను ఉంచుతుంది. కేవలం న్యాచురల్ టాలెంట్ ఉంటే సరిపోతుందా? టాలెంట్ అనేది ఒక గొప్ప స్టార్ట్ ఇవ్వచ్చు, అందులో డౌట్ లేదు. కాని మనల్ని గమ్యానికి చేర్చేది మాత్రం పట్టుదల, నిరంతర కృషి మాత్రమే. ఒక రకంగా చూస్తే మనందర్లోనూ కొంచెం కుందేలు, కొంచెం తాబేలుంటాయి. మరి మనలో మనం ఎవర్ని గెలిపిస్తాం? అదే అసలైన ప్రశ్న.